అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోట మేజర్ పంచాయతీలో ఈ మధ్య కాలంలో భయభ్రాంతులకు గురవుతున్న గ్రామ ప్రజలు కొందరు కుర్ర రాజకీయ నాయకులు రెచ్చిపోతూ గ్రామంలో ఇష్టారాజ్యంగా భూ తగాదాల్లోని పౌర సంబంధ విషయాలలోని జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేస్తూ దందా సాగించాలని చూస్తున్నారు. దానిలో భాగంగా జగనన్న కాలనీలో బండారు గణేష్ అనే వ్యక్తికి చెందిన ఇళ్లను కొంతమంది గ్రూపుగా ఏర్పడి రౌడీ మూకతో వెళ్లి 2 జేసీబీలతో అక్కడ నివసిస్తున్న కుటుంబ సభ్యులను బయటకు ఈడ్చుకొచ్చి ఇళ్లను కూల్చారు. ముఖ్యంగా ఈ కుర్ర నాయకులు వేగి పవన్, పెంటకోట సత్యబాబు, పెంటకోట నాయుడు అని 3 గ్రూపుగా ఏర్పడి పెద్ద రాజకీయ నాయకుల పేర్లు పాడుకొని రెచ్చిపోతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇకనైనా స్థానిక శాసనసభ్యులు మరియు గ్రామ పెద్దలు కలుగజేసుకుని వీరిపై తగు చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు కట్టుకుని ఏమి పడగొట్టలేదు. ఏదో మమ్మల్ని పగబట్టినట్టు వచ్చి మమ్మల్ని పడగొడితే మొత్తం ఇల్లు అంతా మొత్తం బట్టలు స్టవ్లు అన్ని బయట పారేస్తారండి. బిందులతో సైతం మొత్తం అన్ని ఇంట్లో ఉన్న సామాన్లు కూడా బయటకి ఇసిరేసారండి. ఒక్కటి కూడా ఉంచలేదు, మమ్మల్ని అందరూ బయటకి ఇచ్చేసారు. మేము వెలమ కులస్తులమని అవతలేమో మీ గౌరవమని మిమ్మల్ని పేరున మరి చెప్పి కూడా చంపేస్తామని కూడా చెప్పారండి వాళ్ళు. అవతలోళ్ళు వేగి పవన్ అండి, తర్వాత వచ్చి పెంటకోట నాయుడు, తర్వాత వచ్చి పెంటకోట సత్యబాబు ఇంకా ఉన్నారండి. వాళ్ళు తాగిస్తున్నారు ఇప్పటికీ కూడా. ఇంకో వాసన దిలీప్ అన్నవాడు కూడా ఉన్నాడండి ఇందులో. దిలీప్ అన్నవాడు కూడా ఉన్నాడు ఇందులో. ఆడు మరీ మమ్మల్ని కొట్టాడు కూడా. ఇంచుమించు 10 మంది 15 మందిని రౌడీలు తీసుకొచ్చారు. మొత్తం లోపల ఉన్న వాళ్ళు బయటకి ఈడ్చుకొచ్చారండి వీళ్ళందరూ కలిపి. అప్పటికి మేడ స్లాబ్ కింద మేము ఉన్నాము, నా స్లాబ్ లాగేద్దామని చూశారు. కాళ్ళు ఏళ్ళు కూడా పట్టుకున్నామండి వాళ్ళని. ఈ రాజకీయాలతో మాకు సంబంధాలు కూడా లేవండి. అప్పులు చేసి జగన్ ఇల్లు కట్టుకుంటే బాయిలు అడ్డు పెడితే బాయిలు నన్ను తోసేసి కొడేసారు. అడ్డొచ్చిన చంపేయండి పర్వాలేదు, పర్వాలేదు, మీరు ఏం చేసినా పర్లేదు, మేము చూసుకుంటాం. మా వెనకాల రాజకీయ బలం ఉన్నది అంటున్నారు. మా వెనకాల రాజకీయ బలం ఉన్నది, మేము చూసుకుంటాం, మీరు కొట్టేయండి. ఎందుకు కొడుతున్నారని చెప్పలేదమ్మా? ఏం చెప్పలేదు. కొడేస్తామని కానీ ఏమీ చెప్పలేదు. అది గొడవల్లో ఉందని కూడా మాకు తెలియదు. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇచ్చారు, జగన్ ఇల్లు అని చెప్పేసి ఇచ్చారు. అలా అని చెప్పేసి మేము కట్టుకున్నాం. ఏం కూడా తెలియదు మాకు. అది మాకు రాజకీయాల్లో కూడా సంబంధం లేదు. అయినా సరే వాళ్ళు కొడేసారు, ఇంటిమేషన్ ఇవ్వకుండా కొడేసారు.